నా పేరు రాజనాల సత్యనారాయణ ఎలియాస్ సత్యబాబు. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనూ కూడా చాలా అద్భుతమైన పరిపాలన ఇచ్చారు. మనం ఎప్పుడు ఇంతకుముందు చూడని విధంగా పరిపాలన వచ్చింది. ఎందుకనంటే దానికి ఉదాహరణే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు ఉద్యోగ కల్పన కానీ, లేకపోతే మెగా డిఎస్సి కానీ, ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఉపాధి కల్పన లేదా ఉద్యోగం కల్పిస్తూ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ప్రతి వ్యక్తికి కూడా ఈవేళ సమాజంలో తిరిగి ప్రతి వ్యక్తి కూడా డెవలప్మెంట్స్ లేనిదే ఏమీ చేయలేం. దానికి అనుగుణంగానే రోడ్లు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఈవీ బస్సులు అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ ప్రయాణించే వాళ్ళకి విమానాలు అవ్వచ్చు, లేకపోతే రైళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చిన తర్వాత కూటమి పరిపాలనలో వివిధ విధానమైన పరిణామాలు చోటు చేసుకునే మంచి నిర్ణయాలు తీసుకుని చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తుంది గవర్నమెంట్. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి పరిపాలన కొనసాగితే అద్భుతమైన డెవలప్మెంట్, మంచి ఇండస్ట్రీస్ తోటి కూడిన జీవితాలు, మనందరి జీవితాలు కూడా బాగుంటాయని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇక మీరు అడిగినట్టు ఏదైతే వీళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాల్లో తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి కార్యకర్తల్లో కొద్దిపాటి అసంతృప్తి అయితే కార్యకర్తల్లో ఉంది. అది పూర్తిగా పై స్థాయిలో లేదు, కానీ గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి ఉంది. కార్యకర్తకి మంచిగా ఉంది, కానీ ఇంకా ఏదో కావాలి అన్నది మాత్రం కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో సరి చేయవలసిన బాధ్యత మరి పార్టీ అధ్యక్షులు అలాగే మన చంద్రబాబు నాయుడు సీఎం గారి మీద ఉంది. అది కూడా క్లియర్ చేసేస్తే పార్టీ పరంగా కూడా రేపొద్దున అన్ని విధాలా చూడలేదని కాదు, కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి కార్యకర్తల దగ్గర ఉంది. అది కూడా క్లియర్ చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన. అది పార్టీకి కూడా మా అడ్వైజ్ తప్ప ఇంక అన్నిదే కాదు. గవర్నమెంట్ అయితే అల్టిమేట్గా బాగానే ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ నుంచి, సెంట్రల్ నుంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మనం ఏది అడిగినా కూడా నరేంద్ర మోదీ గారు అయితే అద్భుతంగా మనకి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఇంతకి గతంలోకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా కూటమి మార్పు కనిపిస్తుంది. గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ప్రజలకు కూడా అద్భుతంగా కనిపించే విధంగా జరుగుతుంది. మనం ఏది అడిగినా కూడా తక్కువ వెంటనే ఇమీడియట్గా చేసి పెడుతున్నారు. సెంట్రల్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. అలాగే జనసేన నుంచి కూడా డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు గవర్నమెంట్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆయన మార్క్ వేసుకుంటూ కూడా అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా మంచి సూచనలతోటి గవర్నమెంట్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా, ఇబ్బంది లేకుండా, ఇది కూటమి పరిపాలన ముగ్గురం కలిసి ఉన్నాము అని ప్రజలకు ఎవరికి తెలియకుండా సింగిల్ ఎజెండా తోటి ఒకటే సీఎం గారు డిసిషన్ తీసుకున్నారా ఓకే, లేదా ఈయన ఏదైనా చెప్పారా సీఎం గారు ఓకే అని కలిసిమెలిసి అన్నదమ్ముల కింద పోతున్నారు. చక్కని పరిపాలన అద్భుతంగా ఉంది. మళ్ళీ కూడా కూటమి కలిసి ప్రయాణిస్తే మళ్ళీ మనం ఇంకొక 10 సంవత్సరాలు మంచి పరిపాలనలో కొనసాగుతుందని. చాలా బాగుంది, అద్భుతంగా చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తూ అభినందనలు తెలుపుతున్నాను.